హలో, నేను మీ తిరుమల అండి. మా పుట్టింటి పోలేరమ్మ జాతర అండి. ఊరి దగ్గరకు వచ్చున్నాము. చూడండి ఆచారాలు సంప్రదాయాలు ఎలా ఉన్నాయో. ఫస్ట్ అమ్మవారి ఇంటి ముందుకి రాగానే పసుపు నీళ్లు వేప మండలి కలిపి పోస్తారు. ఆ తర్వాత గుమ్మడికాయ దిష్టి తీసి కొడతారు. అప్పుడు నైవేద్యము కొబ్బరికాయ, పండ్లు, పూలు అవి ఇస్తారు. సనాతన ధర్మం ఎలా పాటిస్తున్నారో చూడండి. గ్రామదేవత పోలేరమ్మ తల్లండి. ఇది ఆషాఢం కదా, ఆషాఢంలో ప్రతి దేవతకి దేవుళ్ళకి అలా పూజలు చేస్తారు. మా ఊరు సాంప్రదాయం ఇది. మీ ఊరు సాంప్రదాయం ఏంటో కామెంట్ చేయండి. ఇది ఆషాఢం కదా, మనకు తెలంగాణలో అయితే బోనాలు చేస్తారు, ఇక్కడ పోలేరమ్మ జాతరలు చేస్తారు. అలా పోలేరమ్మ ఇక్కడ రాత్రి 9 గంటలకి బయలుదేరింది. ఈ ఊరు చాలా పెద్దది కాబట్టి ఈ మధ్యాహ్నం 12 అయింది ఊరేగింపు అయిపోయేసరికి. ఇప్పుడు దేవతని అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత పొంగళ్ళు పెడతారు. ప్రతి వాళ్ళు పొంగల్ తీసుకెళ్ళి వేపమండలతో అలంకరించుకొని పసుపు కుంకాలు పూజించుకొని తీసుకెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ అది అమ్మవారికి సమర్పించి కొబ్బరికాయ కట్టుకొని తిరిగి వచ్చిన తర్వాత బంధుమిత్రులందరినీ ఆహ్వానించి భోజనాలు పెడతారనమాట. మేకపోతులు బలిచ్చేవాళ్ళు, కోళ్ళు బలిచ్చేవాళ్ళు అలా చేస్తారు. ఇది సనాతన ధర్మం. ఇది ప్రతి ఊర్లో ఇలాగే జరుగుతుంది. ఇటు సైడు మీ ఊర్లో ఎలా చేస్తారు పోలేరమ్మ జాతరలు? కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.